కొద్ది కాలం మనం కాస్త కష్టపడి, వినండి, కాస్త కష్టపడి అబ్బో సార్లేక మనం చాలా చేసాం మన పని అయిపోయిందని సర్దుకోపోతారు కొంతమంది. అట్లా సర్దుకోకూడదు. దేవుడు నిన్ను నన్ను ఫరో రథాశ్వంతో పోల్చాడు. అలు పెరగక సాగిపోతానే ఉండాలి, అలు పెరగక. ఇంకా జాలే అనుకోకూడదు. ఒకసారి ఒక దైవజనుడు తన అనుభవంలో చెప్పిన మాట, ఆ దైవజనుడు ఎవరో తెలియదు కానీ వృద్ధాప్యం వచ్చి ఇక సేవ చేయటం సర్దుకుందాం అనుకున్నాడంట. ఈ ఒక్క చోట ప్రకటించి ఇంకా నేను బ్రేక్ అవుదాము, ఇంకా నా వల్ల కాదు, తిరగలేను, ఇప్పటికే చాలా చేశాను, దేవుని సన్నిధిలో అన్ని జ్ఞాపకార్థంగా ఉన్నాయిలే, ఇంకా చాలులే, నేను ఇక సర్దుకుందాం అనుకున్నాడంట. మరి ఆత్మలు నశించిపోతున్నాయిగా, మరి ప్రకటించాలి కదంటే ఇంక ప్రకటించే వాళ్ళని దేవుడే లేపుకుంటాడు, ఇక మన వల్ల అయితే కాదులే అని ఆ ఒక్కరోజు ప్రయాణానికి ఎడ్ల బండిని అడిగాడండి. ఎడ్ల బండిని ఆ ఎడ్ల బండి తోలే అతను అన్నాడట, అయ్యా నా ఎద్దుకు బాగలేదు, కొంచెం నీరసంగా ఉంది, ఈ రోజుకి నేను కట్టలేను అంటే, అయ్యా లేదు, నేను ఈ ఒక్కరోజు కూటం చాలా ముఖ్యం, నాకు వెళ్ళాలా, దయచేసి నాకు కొంచెం సహకరించు, ఆ బండి కట్టన్నాడు. సరే దైవజనుడు దేవుని మనిషి చెబుతున్నాడు అని వచ్చి బండి రెడీ చేసి కట్టి కాడెత్తాడు. వచ్చినాయి, 2 ఎడ్లు వచ్చినాయి. ఎడ్ల మీద కాడేసాడు, వెళ్ళినాయి ముందుకి. అవి సాగిపోతున్నాయి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాటిల్లో ఒక ఎద్దు కూలబడింది. పాపం ఆయన బండి దిగి చూశాడు, అట్లాగా పడి ప్రాణాలు వదిలింది, అది చచ్చిపోయింది. ఆ ఎడ్ల బండి తోలేటువంటి ఆ వ్యక్తి, అరే ఎద్దు చచ్చిపోయిందండి అని లేచి రాట్లా, దాన్ని మెడ పట్టుకొని దాని ముఖం మీద పడి ముద్దులు పెడతా ఏడుస్తున్నాడంట. ఎట్లా ఏడుస్తున్నాడంటే మనిషి చచ్చిపోతే ఏడిసేదానికంటే ఎక్కువ ఏడుస్తున్నాడంట. అతను గట్టిగా పట్టుకొని పెద్దగా ఏడుస్తున్నాడు. ఈయనకు ఆశ్చర్యం కలిగింది. ఏమయ్యా, ఎందుకు అంతసేపు ఏడుస్తున్నావు? ఎద్దు చస్తే అంత బాధపడాలా? ఇంకొక ఎద్దును కొనుక్కోవచ్చు కదా, నేను మనిషి చచ్చిపోయినట్టు ఏడుస్తున్నావు ఏంటి నువ్వు అని నేను అడిగితే, అప్పుడు అతను చెప్తున్నాడు, ఆ ఎద్దు యజమానుడు చెబుతున్నాడు, కన్నీళ్లతయ్యా, దీన్ని నేను చేతబట్టిన నాటి నుండి ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నేను పని చెయ్యను అని మొరాయించలేదు. దానికి బాగున్నా బాగలేకపోయినా, నేను మేత పెట్టినా పెట్టకపోయినా, అది ఏ స్థితిలో ఉన్నా, బండి దగ్గరకు వచ్చి నేను కాడి ఎత్తితే అది ఏ స్థితిలో ఉన్నా వచ్చి తన మెడ కాడి కిందకి తీసుకొచ్చి ఒక్కసారి కూడా నన్ను అభ్యంతరపరచకుండా నాకు పరిచర్య చేసిన ఎద్దయ్యా ఇది. ఇప్పుడు నీ కళ్ళ కనపడలేదా? చచ్చిపోయే స్థితిలో ఉంది, దానికి బాగలేదు, చాలా నీరసించింది, అడుగు వేయలేని స్థితిలో ఉందయ్యా నా ఎద్దు. కానీ నువ్వు దేవుని మనిషి, నువ్వు అడుగుతున్నావు, కట్టకపోతే మర్యాద కాదని నేను వచ్చి ఏదన్నా సహకరించిద్దేమో పాపం అని నేను దాన్ని కాడిని సిద్ధపరిచి పిలిస్తే, ఆ స్థితిలో ఉండి కూడా వచ్చి నా కాడిని తిరస్కరించకుండా తన స్తుతి శ్వాస విడిచేంత వరకు నాకు సేవ చేసి ఈ సేవలోనే ప్రాణం వదిలింది నా ఎద్దు. ఇది మనిషి కంటే శ్రేష్టం కాదా? ఏ మనిషి ఇంత నమ్మకంగా ఉంటాడయా? ఏ మనిషి ఇంత నమ్మకంగా ఉంటాడని దాన్ని పట్టుకున్నాడు. స్ట్రైక్ అయింది దైవజనుడికి. వీడి తిరిగి ఏం ఏడుస్తున్నాడు, అయ్యో దేవా. కొంచెం శక్తి క్షీణత రాగానే ఇంకా నేను పనికిరాను, ఇంకా నా వల్ల కాదని సర్దుకోబోయాను. నా యజమానుడా, నీవు నన్ను అనగలవా ఈ మాట? అయ్యో, నేను ఈ యుద్ధంత నమ్మకంగా నేను ఉండలేకపోయాను నాయన, దీనిలాగా నేను చేయలేకపోయాను, నన్ను క్షమించవా అని ఆయన ఏడ్చాడు.
అలసిపోకూడదు, నిరుత్సాహపడకూడదు, కృంగిపోకూడదు. వస్తాయి కొన్ని ఎదురు దెబ్బలు వస్తాయి, గాయాలు అవుతాయి, దేవుని సేవలో గాయాలు అవుతాయి. ఇక అడుగు సాగదురా బాబు, నా వల్ల కాదనే పరిస్థితులు వస్తాయి. విశ్వాసికి వస్తాయి, సేవకునికి వస్తాయి, సేవకురాలికి వస్తాయి, పరిచారకుడికి వస్తాయి, పరిచారకురాలికి వస్తాయి. నా వల్ల కాదు అన్న పరిస్థితులు వస్తాయి. కానీ అలసిపోకూడదు, కృంగిపోకూడదు, ఆగిపోకూడదు, శత్రువుకి లొంగిపోకూడదు. ఏమైనా కానీ నా ఊపిరున్నంత వరకు పడతా లెగుస్తానైనా సరే నా ప్రభువులోనే, నా ప్రభు పనిలోనే, నా తండ్రి చిత్తం నెరవేర్చడంలోనే నా జీవితాన్ని తుదముట్టు. రేపు నేను కన్ను మూస్తే నా యజమానుడు కూడా నన్ను ముద్దు పెట్టుకోవాలి. శభాష్. నా యజమానుడు కూడా నన్ను ముద్దాడాలి. శభాష్ తల్లి, నా కుమారి, నా కుమారుడు అనాలి, నన్ను ముద్దు పెట్టుకోవాలి. నా యేసయ్య, నా కోసం కష్టపడ్డావురా, నా చిత్తము నెరవేర్చడం కోసం నీ జీవితం అంతా పణంగా పెట్టేశావు. సమస్తమును కోల్పోవడానికి ఇష్టపడ్డా. నాకంటే ఎక్కువగా దేన్ని లక్ష్య పెట్టలేదు. నన్ను ఎంతో ప్రేమించావని. చూడండి ఎద్దు ఎలా వస్తుందో చూడండి. అది ఎద్దు కాడి మెండేసుకోవటం అంటే. కాడెత్తి పిలిస్తే రా అంటే అంతను వచ్చేస్తుంది చూడు. యేసయ్య ఎన్నోసార్లు కాడెత్తి రమ్మన్నాడు. ఎంతమంది లోబడ్డారు ఆయన కాడి కిందకు వచ్చి. నోరు లేనా పశువుకి తెలుసు ఇంగితం, అయ్యో నా యజమానుడు పిలుస్తున్నా నేను లోబడాలని. మరి నీ యజమానుడు ఎన్నోసార్లు పిలిచాడు, నిన్ను సేవకు పిలిచాడు, ఎన్నిసార్లు లోబడ్డావు? నేనైతే కొన్నిసార్లు మొరాయించాను అనిపిస్తుంది నాకు. దేవా, నేను కొన్నిసార్లు లేదు నీకు అడ్డుగా వచ్చానేమోనైనా, నీకు కాడికి లోబడలేదేమో అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. నేను దాని గురించి ఏడుస్తున్నాను. నేను దేవా, తృప్తిపరచలేకపోయానేమో యజమానుడు అని నిన్ను. ఒకవేళ నా ప్లేస్ ఇంకొకళ్ళకి ఇస్తే ఇంకా బాగా చేద్దురేమో, నేను నీకు అంత తృప్తి కలిగించలేకపోయినానేమో యజమానుడా. ఇతరుల కంటే నమ్మకంగా ఉండలేకపోయినానేమో నాయన అని కొన్నిసార్లు నేను ఏడ్చుకుంటా. ప్రియులారా, అలసిపోకూడదు. వస్తుంది అలసట, కృంగుబాటు వస్తుంది, జీవితం ఇక చేదనిపిస్తుంది. దేవా, ఇక నన్ను తీసుకోవాలనిపిస్తుంది. నా జీవితం ఇక ఇంతే చాలు, ఇక నేను బతకను, నాకు ఇష్టం లేదు, నా ప్రాణం తీసుకో అని దేవుణ్ణి వేడుకోవాలనిపిస్తుంది. అడగకూడదు, అడగకూడదు. పర్వాలేదు తండ్రి యజమానుడా, నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే. తట్టుకునే శక్తిని మన అడుగు ఇస్తాడు, తట్టుకునే బలము నీ మన అడుగు ఇస్తాడు. సాగిపోవాలి ముందుకే. అలుపెరగదు ఫరో రథాశ్వం. 6వది, దానికి యుద్ధ వాసన తెలుసు. దానికి యుద్ధ వాసన తెలుసు. 6వది, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యుద్ధ వాసన అంటే తెలుసా? బోరం రోగినప్పుడు కొన్ని శబ్దాలు ఉంటాయి. ఆ శబ్దాలు విన్నప్పుడు అది లేసిద్దలాగా నేను సిద్ధంగా ఉన్నానని. యుద్ధ వాసన నిరిగిద్ది, సిద్ధం అంటది, ముందు నేనే అంటది. మళ్ళీ మామూలు పర్సనల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు రేపుతున్న వాసన పసిగట్టాలి మనం. దేవుడు రేపుతున్న వాసన పసిగట్టాలి మనం. నేను గతంలో ఒకసారి చెప్పాను, వేసవి కాలం సీజన్ వచ్చిందంటే తాటాకుల లైన్లోకి వస్తాయి కదా. తాటాకుల వాసన తగిలినప్పుడు నాకేం వాసన వచ్చిందో తెలుసా? ఆత్మల రక్షణ సువాసన వస్తుంది నాకు. చలవ పందిళ్ళ కింద ప్రజలు సువార్త ప్రకటన, యేసునామ మహిమ, ఆరాధన, కీర్తన, సంకీర్తన,
అన్యజనుల రక్షణ. సమయం ఆసన్నమైంది కుమారుడు, రారా ఇంక లైన్లోకి. ఆత్మలను గెలవాలి, ఆత్మలను సంపాదించాలి. చలో, వసంతకాలమున రాజులు యుద్ధమునకు పోవు సమయము. ఖాళీగా ఉండకూడదు నాయన, యుద్ధం చేయాలరా. రణభూమి నీకు క్షేమకరం. చలో చలో, వాసన పసిగట్టాల. దేవుడు రేపుతున్నప్పుడు చెప్తాడు కదా, యెరూషలేమా యెరూషలేమా, ఈ నీ దినమందైనను ప్రభువు నిన్ను దర్శించిన కాలమందైనను నువ్వు తెలుసుకుంటే ఎంత బాగుండేది అంటాడు. ఆయన దర్శన కాలం ఎరగాలి, ఆయన చూపుతున్న యుద్ధ వాసనను పసిగట్టాలి, అందుకు రెడీ అయిపోవాలి. యుద్ధ వాసన తగిలినప్పుడు పోయి ఒక మూలన పోబోదు, లేచిద్ది, అది రేగిద్ది. గుర్రం సైకిలించిద్ది అంటారు కదా, గంభీరంగా ధ్వని చేస్తుంది అది, నేను సిద్ధం అని. దేవుడు నియమించినటువంటి పరిచర్య మన ముందుంది. అదిగో అక్కడ వేదిక సిద్ధమవుతుంది. ఎంతమంది సిద్ధం? ఫరో రథాశ్వాల్లాగా ఇదిగో నేను ఉన్నానని దూకేవాళ్ళు ఎంతమంది? దేవుని పని ఉంది అక్కడ, దేవుని పరిచర్య ఉంది, ఆత్మల రక్షణ ఉంది, యేసు మహిమ ఉంది అక్కడ. ఎంతమంది దిగుతారో రంగంలోకి చూస్తా, ఎంతమంది దేవుని పక్షంగా నిలబడతారో, రేపు జరగబోతున్నటువంటి ఘన కార్యములలో ఎంతమంది పాలిభాగస్తులు అవుతారో, ఎంతమంది ఏకీభవిస్తారో, ఎవరికి తగిన పరిచర్లో వారు ఫరో రథాశ్వాల్లాగా ఎవరు దూసుకెళ్తారో నేను చూస్తాను రేపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.